క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఫర్ ఫైన్ ఆర్ట్స్ అనే సంస్థ వారి 9వ వార్షికోత్సవాన్ని న్యూ సెంచరీ స్కూల్ ఎల్బీ నగర్ కాకినాడలో వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క ఈవెంట్ని న్యూ సెంచరీ స్కూల్ ఆడిటోరియంలో చక్కగా జరిగింది. ఈ యొక్క ఈవెంట్కి చాలామంది వచ్చారు. ఒక 40 మంది కళాకారులు ఈ ఈవెంట్లో పాల్గొని వాళ్ళ యొక్క ఆర్ట్స్ని ఎగ్జిబిట్ చేశారు. కాకినాడలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ ఫర్ ఫైన్ ఆర్ట్స్ అనే సంస్థ రాడికల్స్ అనే ఒక కాన్సెప్ట్తో ఈ యొక్క ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశారు. దీంట్లో లైవ్ పెయింటింగ్ అనేది ముఖ్య ఆకర్షణగా నిలిచిందండి. ఇక్కడ చాలామంది వచ్చి వాళ్ళ యొక్క పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేశారు. అదేవిధంగా ఒక కళాకారుడు అయితే లైవ్ పెయింటింగ్ చేయడంతో చూపుల్ని ఆకట్టుకుంది. ఈ లైవ్ పెయింటింగ్ చూసిన వాళ్ళకి ఏంటంటే నేను కూడా పెయింటింగ్ నేర్చుకోవాలి, ఫైన్ ఆర్ట్ నేర్చుకోవాలనే రీతిలో మోటివేట్ చేస్తుందండి. ఈ పెయింటింగ్ సూపర్ పెయింటింగ్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా గీశారో. ఆడియన్స్ కూడా బాగా మెచ్చుకున్నారు. తర్వాత ముందుకెళ్ళినట్లయితే ఈ రాడికల్స్ అనే సంస్థ ఆర్గనైజ్ చేసిన ఎగ్జిబిషన్ కాకినాడలోనే అద్భుతంగా వీళ్ళు ఆర్గనైజ్ చేశారు. సో డిఫరెంట్ పెయింటింగ్స్ అండి. 40 మెంబర్స్ వచ్చారు దీనికి ఇలా ఎగ్జిబిట్ చేయడానికి. తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల నుంచి అనేక కళాకారులు వచ్చారండి. వచ్చి వాళ్ళ యొక్క ప్రతిభని ఇక్కడ వాళ్ళు ప్రదర్శించారు. ఎక్సలెంట్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్‌లో ప్రతీదీ వాటర్ కలర్ డిఫరెంట్ థీమ్స్. ఇక్కడ ఏంటంటే గ్రామీణ భారతం అనే కాన్సెప్ట్‌ని మెయిన్ ఫోకస్ చేశారు. దీంట్లో ఏంటంటే మన గ్రామీణ ప్రాంతపు యొక్క జీవన శైలి, అదేవిధంగా వాళ్ళ యొక్క కల్చర్, మన యొక్క కల్చర్, అదేవిధంగా సంస్కృతి ఇలాంటివి చాలా బాగా పోర్ట్రేట్ చేశారు ఈ ఎగ్జిబిషన్‌లో. ప్రతి ఆర్టిస్టు తన యొక్క స్ట్రోక్స్‌ని ఇక్కడ బాగా ఎగ్జిబిట్ చేయడం. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ఎంతోమంది ఇన్స్పైర్ చేసింది యాక్చువల్‌గా. మనం విజిట్ చేసినట్లయితే ఇంతమంది కళాకారులు ఒక చోట చేరడం, వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించడం, అదేవిధంగా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోవడానికి మంచి ప్లాట్‌ఫార్మ్‌గా ఇది మారింది. దీన్ని ఆర్గనైజ్ చేసిన అంజీ అకొండి అనే ఆయన సూపర్‌గా ఆర్గనైజ్ చేశారు. ఆయన మంచి ఆర్టిస్ట్. ఏంటంటే ఆయన కళాకారులను ఎంకరేజ్ చేయడం కోసం ఈ ఎగ్జిబిషన్ నిస్వార్థంగా ఆర్గనైజ్ చేయడం అనేది ఇక్కడ మనం గమనించవలసిన విషయం యాక్చువల్‌గా. ఇక్కడ చాలామంది ప్రముఖులు వచ్చారు. వాళ్ళు ఈ కళల పట్ల అభిరుచి ఉండే కళాకారుల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. తర్వాత లాట్ ఆఫ్ డిస్కషన్స్ జరిగినాయి. అదేవిధంగా ఇది మంచి ప్లాట్‌ఫార్మ్. ఎందుకంటే అందరూ కలవటానికి ఒక సండే చక్కగా స్పెండ్ చేయడానికి. ఈరోజు పెద్ద, చిన్న సెల్‌కి అడిక్ట్ అయిపోయిన రోజుల్లో ఏంటంటే ఇలాంటి యొక్క ఎగ్జిబిషన్స్ చాలా మోటివేట్ చేస్తాయండి. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఇక్కడికొచ్చిన యువతరానికి పెయింటింగ్ చేయాలి, ఫైన్ ఆర్ట్ నేర్చుకోవాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంటది. కాకపోతే సెల్ డిస్ట్రాక్షన్‌తో ఏంటంటే యువతరం ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోలేకపోతుందండి. అలాంటి వాళ్ళకైతే చాలా మోటివేట్ చేసినాయి. ఒక్కొక్క ఇమేజ్ ఏంటంటే రియల్ లైఫ్ చూపించినాయండి ఇమేజెస్‌లో. సో నేను చేయాలి, నేనెందుకు చేయలేననే ఒక కాన్సెప్ట్‌ని పిల్లల్లోకి తీసుకొచ్చింది. వాళ్ళు ఆలోచించారు. చాలామంది పిల్లలతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిందేంటంటే, నాకు కళలున్నాయి, నేను చేయగలను, నేను ఇలా పెయింట్ చేయగలను. కాకపోతే ఒకటేంటంటే ఈరోజు మాకు టైం సరిపోవట్లేదు. ఎడ్యుకేషన్, అదేవిధంగా ఒత్తిడి, తర్వాత మా టార్గెట్స్ మేము రీచ్ అవ్వాలి. తర్వాత ఏంటంటే ఇంకోటంటే సెల్ ఫోన్ కూడా. పేరెంట్‌ల ఎంకరేజ్‌మెంట్ ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్ పిల్లల్ని తట్టి "నువ్వు చేయగలవు, నువ్వు అద్భుతంగా గీస్తున్నావు, నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేయగలవు" అని ఒక్కసారి వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళు కూడా ఇలాగ చేయగలరండి. పెయింటింగ్ చేస్తే మీ పిల్లల యొక్క ఎడ్యుకేషనల్ టైం పాడైపోతుందేమో అని మీరు అనుకుంటారు. లేదండి, వాళ్ళలో ఒత్తిడి తగ్గుతుంది, మోటార్ స్కిల్స్ పెరుగుతాయి. ఫైన్ ఆర్ట్స్ చేయటం వలన హ్యాండ్ మూవ్‌మెంట్ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ పెరుగుతుంది. అదేవిధంగా క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది. తర్వాత అనలిటికల్ థింకింగ్ పెరుగుతుంది. ఏది చేస్తే మంచిది, ఎలా చేస్తే మంచిది, ఈ కలర్ కాంబినేషన్స్ చాలా పాఠాలు నేర్పిస్తాయండి. ఈ కంప్యూటర్ యుగంలో ఏఐ డెవలప్ అవుతుంది. ఏఐ ఇలాంటి ఇమేజెస్ ఈజీగా డ్రా చేయగలదు. కాకపోతే దానికి ఎప్పుడు వాల్యూ ఉండదు. ఎప్పుడైనా సరే మన కళ చేతితో గీసిన కళకు ఉండే వాల్యూ, సాటిస్ఫాక్షన్ చాలా అద్భుతమండి. ఒకటి గుర్తించండి, లైఫ్ ఈజ్ షార్ట్, ఆర్ట్ ఈజ్ లాంగ్. మనం కాలం చేసినప్పటికీ ఆ కళ లేకపోతే మన ఆర్ట్ అలా నిలిచిపోతుందండి. ఒకసారి ఆలోచించండి. దీన్ని ఎంకరేజ్ చేయాలి. Hello everyone, welcome to Radical The Art Show. This is happening in Kakinada, and as you can see, I'm standing in front of my painting. Like this, almost 40 artists have come and have displayed their artworks based on the topic Gramina Bharatam.
my painting. Here I have shown, in this painting I have shown few of the villages in India. You can see Kashmir, Rajasthan, Karnataka, Kerala, like the temple here, and very minutely I have done a boy jumping into the water. In the middle it's Tamil Nadu, where two ladies are putting kolam, and the temple there. Towards this side it's Assam, that is the tea plantation, and few people are plucking the leaves. Here this is a mountain range village. Coming here, this is a paddy field depicting Andhra, the rice bowl of India. And yeah, these all are like people working in field and with the cattle. The lip, I have just shown the evening scene of a mountain which is being reflected. As the face is depicting, it can be Bhumi Devi or Bharat Mata, that is up to the viewers. So here what I have shown is the moral values. The education starts from a village. A grandma teaching his grandchild, and coming to this side, the children, they enjoy like anything with the nature. Okay, and here a man who is hardworking is just taking rest under the tree shade. And here two children, they are sitting in the over the branches or over the roots, and just enjoying here the water. You can see a slight glance of water. So what I wanted to show in this is Mother Nature allows her kids to play over her head as well as make her sit on her lap. Coming to this, I just wanted to show that in villages, human being and nature go hand in hand. And here, even the ladies, they work hard. Also, this shows even in villages, they are broad-minded, they are moving towards development. ఆర్టిస్ట్ రజనీ గారి మాటలు విన్నాం కదా. ఈమె కేరళ ఆమె, కాకినాడ సెటిల్డ్. ఆమె ఇంత చక్కగా గీస్తున్నారు చూసారు కదా. ఇక్కడ ఏంటంటే ఆ పక్కన రెడ్ డ్రెస్లో నించున్న అమ్మాయి పిక్చర్ మాట. ఆమె నేరుగా ఆ అమ్మాయిని చూపిస్తున్నారు, ఎవరిని తన గీశారు అన్నది. సో ఇది ఆమె టాలెంట్ అండి. చాలా రజనీ గారి పెయింటింగ్తో పాటు అనేక కళలు ఆవిడ దగ్గర ఉన్నాయండి. ఆమె మంచి సింగర్, అదేవిధంగా ఆమె స్కల్ప్చర్ ఆర్టిస్ట్ కూడా. డిఫరెంట్ ఆర్ట్ వర్క్ చేశారు, మంచి ప్రయోగాలు చూశారు కదా. ఎంత లైవ్లీగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత కళగా ఈ పెయింటింగ్ గీశారు. ఇలాంటి పెయింటింగ్స్ చాలా ఉన్నాయి, చాలా మంది పెయింటర్స్ ఉన్నారు. ఈమె గురువుని పరిచయం చేస్తారు. He is Mr. Anji Akondi. He is my guru, the one who is organizing this show, and he has been doing such shows since almost a decade, just to promote artists. This show is not at all commercial. Not even a penny has been incurred from any of the artists. He is doing by his own, and the support which he gives to all the artists is like no words. So Anji sir, please మీ గురించి చెప్పండి. నా గురించి అది ఇది క్రియేటర్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 9th యానివర్సరీ సందర్భంగా మనం జాతీయ స్థాయిలో దాదాపు ఒక 35 మంది చిత్రకారులతో గ్రామీణ భారతం అనే పేరుతో రాడికల్స్ అనే ఆర్ట్ షో చేయడం జరుగుతుంది. ఇందులో దాదాపు చెన్నై, బెంగళూరు, హైదరాబాదు నుంచి కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ షోలో చాలామంది చిత్రకారులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతేకాకుండా మన పాఠశాలలో చదువుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులను కూడా ఎంకరేజ్ చేయడం కోసం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాంపిటీషన్ పెట్టడం, సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం, దీనికి విశేషమైన స్పందన రావడం. ఈ ఈవెంట్ అయితే మాత్రం కాకినాడలో మొట్టమొదటి ప్రదర్శన. అంతేకాకుండా ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో
హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో సుమారు 150 పెయింటింగ్స్తో 83-80 మంది ఆర్టిస్టులతో వారం రోజుల పాటు చేయడం, దానికి పెద్ద పెద్ద వాళ్ళని గెస్ట్లకి ఇన్వైట్ చేసి వాళ్ళందరి మీద చేతుల మీదకి వీళ్ళందరికీ బహుమతులు దానం చేయడం కూడా చాలా బాగా జరిగింది. బెటర్ కాకినాడ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేడు 29/9/24 న్యూ సెంచరీ పాఠశాల వేదికగా అంజీ ఆకండ్ గారు నిర్వహిస్తున్న క్రియేటివ్ ఆర్ట్స్ 9వ వార్షికోత్సవానికి రాడికల్ అనే నామం పెట్టి ఎంతో మంది చిత్రకారులను ఇక్కడికి తీసుకొచ్చి వినూత్నమైన వారి కళలను మా అందరికీ ప్రదర్శించినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మేమందరం ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ప్రోత్సహించడం వల్ల పిల్లలు భావి తరాలు కళలపై ఆసక్తి చూపిస్తూ వారు ఉన్నత స్థానాలకి వెళ్ళడానికి ఇవన్నీ ఒక చిన్న స్టెప్పింగ్ స్టోన్లా ఉంటాయి. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఎవ్రీబడి using this, and we are so very proud that we have given a platform for such eminent artists who have come all the way across India. Nowadays we have seen pillallandaru chaala cell phone vaadadam ivi because they want to engage themselves in other way, but as parents we can make them as the future citizens of India ki manam ichchedi enti ante ఇలాంటి కళారూపాలు ఇవన్నీ మనం వాళ్ళని ఎంకరేజ్ చేసి చేసుకోండి ఎలాగ నేర్పిస్తూ ఉంటే ఎంగేజ్ చేస్తే కనుక పిల్లలు బెటర్ ఫ్యూచర్ కోసం మనం దోహదపడిన వాళ్ళం అవుతాము. దట్ మీన్స్ ఇట్ విల్ బి అ బెటర్ ఇండియా. సో లెట్ us encourage our students free from mobiles. అఖిల్ ఏ స్కూల్ చదువుతున్నావు? న్యూ సెంచరీ. ఏ క్లాస్? 6th class. 6. నీ పేరమ్మా? అజయ్ దేవ్. ఏ స్కూల్? ఆశ్రమ్ స్కూల్. డిఫరెంట్ స్కూల్స్ బట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్ హియర్. గుడ్. సో ఇక్కడ ఎందుకు వచ్చావు? To see the art exhibition. ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏం చూసావు ఇక్కడ? వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ బై దిస్ ఆర్ట్ ఎగ్జిబిషన్? What is about our culture and the art representatives are being here and giving the information for us. What is there? These pictures are speaking to you. ఈ పిక్చర్స్ మీతో మాట్లాడుతున్నాయి. దట్స్ వాట్ యూ సేడ్. ఓకే. ఈరోజు చూసినట్లయితే నీ ఏజ్ పిల్లలంతా సెల్ ఫోన్కి టెలివిజన్కి అడిక్ట్ అవుతున్నారు కదా. సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అది మంచిదంటావా కాదంటావా? మామూలుగా చెప్పు, ఏమనుకుంటున్నావు? ఈరోజు ఆర్ట్స్ తగ్గిపోయినాయి, అంతా సెల్తోనే ఉంటున్నారు. ఆర్ట్స్ అంటే సెల్ అంటే జస్ట్ ఫోన్కి ఇంకా ఎవరితోనే మాట్లాడడానికి తప్ప దేనికి ఇంకా యూజ్ లేదు. సెల్ ఫోన్తో యూజ్ చేయకూడదు. యూజ్ లేదు. టీవీకి వచ్చినట్లయితే టీవీ నార్మల్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం మనం. మధ్యలో థియేటర్స్కి వాటికి వెళ్ళడం చూడడం అంతే. ఓకే. ఎప్పుడు ఆర్ట్ అనేది ఎప్పుడు మనతో మాట్లాడుతుంది అంటావు. ఇట్స్ గుడ్. నువ్వు ఎప్పుడైనా పెయింటింగ్ చేస్తావా? వేసావు. ఓకే. ఇది చూసినప్పుడు నువ్వు ఇన్స్పైర్ అవ్వవు. ఇన్ని పెయింటింగ్స్ ఇన్ని చూసావు కదా, ఇన్స్పైర్ అవ్వవు నువ్వు? నీకు అనిపించింది ఎట్లా చేయాలి అని? వాట్ అబౌట్ యూ? సో అజయ్, ఏ ఊరు మీది? కేరళ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుతున్నాం. పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. వెరీ గుడ్. సో ఇక్కడికి ఎందుకు వచ్చావు? వై యూ కేమ్ హియర్? ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ చూడడానికి. ఎలా ఉంది ఆర్ట్ ఎగ్జిబిషన్? చాలా బాగుంది. ఓకే. చాలా క్రియేటివిటీ, టాలెంట్, డిఫరెంట్ టాలెంట్స్. ఓకే. ఈ పిక్చర్స్ నీకు ఏమైనా మెసేజ్ ఇచ్చిందా? ఎస్ అంకుల్. లైక్ ఇవన్నీ మన మోడర్న్ జనరేషన్ కాకుండా లిటిల్ బ్యాక్ అంటావు. అక్కడ తీసుకెళ్ళింది. ఓకే. నువ్వు పెయింటింగ్ వేస్తావా? వేస్తాను. ఓకే. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు పెయింటింగ్లో? మీ మమ్మీ ఆర్టిస్టా? ఎందుకు అట్లా? మీ మమ్మీ పెయింటింగ్స్ అని ఉన్నాయి ఇక్కడ? ఓ, ఇది మీ మమ్మీ వేసిన పెయింటింగ్? ఓకే. మమ్మీ పేరు? రజని. షీస్ ఆల్సో ఫ్రమ్ కేరళ. సో షీస్ ఆల్సో ఫ్రమ్ కేరళ. తను వేసిన పెయింటింగ్ ఇది. ఇదేమైనా స్పెషాలిటీ ఉందా పెయింటింగ్లో? అంటే మా మమ్మీ ఫ్రెండ్ వాళ్ళ కూతురు. ఓ, మీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఎట్లా చూసి వేసారు ఆమె ఆ ఫోటోతో? వెరీ గుడ్. దీంట్లో ఏమైనా స్పెషాలిటీ ఉందా ఈ పెయింటింగ్లో? ఒక ఫేస్ అంటే ఈ ఫేస్లో మన విలేజెస్, పిక్చర్స్ అండ్ కల్చర్స్. ఇండియాలో ఇంచుమించు చాలా పార్ట్స్ ఉన్నాయి కదా. ఓకే. ఇంత మంచి పెయింటింగ్ మమ్మీ వేస్తారు, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నావు. నువ్వు కూడా వేయాలనుకుంటున్నావు కదా? యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ నౌ. ఓకే. నీ ఒపీనియన్లో ఈరోజు పిల్లలంతా సెల్ ఫోన్కి క్లింగ్ అయిపోయి ఉన్నారు. దే ఆర్ గ్లూడ్ టు సెల్ ఫోన్. అది మంచిదంటా కాదంటా? నీ ఏజ్ నుంచే మొదలు పెడుతున్నారు కదా. నువ్వు సిన్సియర్గా చెప్పాలి ఇక్కడ.
అంటే మంచి కూడా ఉన్నాయి అంకుల్, చెడు కూడా ఉన్నాయి. ఓకే. అంటే మన ఎక్సెస్ చూస్తే సైట్ వచ్చేస్తుంది మనకి, కానీ ఇన్ఫర్మేషన్ రావడానికి మాత్రమే సెల్ ఫోన్, మొబైల్, టెలివిజన్ అని చూడాలి. ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం ఒక డైలీ 30 minutes అంతే మినిమం. తర్వాత మిగతా డేని ఎలా స్పెండ్ చేయొచ్చు? పిల్లలు అందరూ బోర్ కొడుతుంది అన్నారు కదా. ఎస్ అంకుల్, లైక్ వాళ్ళకి పెయింటింగ్లో స్పెండ్, పెయింటింగ్. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎలక్ట్రానిక్స్ అంటే నాట్ phones etc, like making things, innovation. Okay. So it improves your brain and development. Yes. And all. Okay. So Ajay, very good. At this age, Ajay ee chinna vayaslo he said something about mobile actually ga. Ajay, this is a message for all people of your age actually. Yes. Ajay manchi painting బాగున్నాయి అన్ని ఎంజాయ్ చేస్తాం, నువ్వు మంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, మనకి ఇంకొక స్టూడెంట్ ఈరోజు మన ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చారు. నీ పేరేంటమ్మా? శ్రీలక్ష్మి. ఓకే, ఏం చదువుతున్నావు? 9th class. 9th. ఏ స్కూల్? శ్రీ చైతన్య. ఓకే. శ్రీలక్ష్మి ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? వాట్ యు వాంట్ టు బికమ్? లాయర్. షీ వాంట్ టు బికమ్ ఎ లాయర్. వెరీ గుడ్. శ్రీలక్ష్మి, ఇక్కడ ఎందుకు వచ్చావు? ఇక్కడ ఈ న్యూ సెంచరీ స్కూల్కి ఎందుకు వచ్చావు ఈరోజు? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? Actually, this is an art exhibition happening in Kakinada. This is one of the best one. Actually, it's rare to see these things in Kakinada. It's a rare one. Actually, New Century is supporting new artists and welcoming them. It's all happy on me. Actually, my mother is a teacher in the school. Yeah, mother is a teacher. Okay, yeah. Fine. Niharika ma'am is such a close friend, so she invited me to see. So actually, I am also an artist. I also like art. Oh, that's good. That sounds great. Okay. Yeah, I like to do mandala arts. Mandala art. What is mandala art? Mandala art, it's kind of, it's based on circles. Circles, okay. Yeah, circles. We can create more patterns using circles. Okay. Actually, circle is a boring shape, but we can create that boring shape into any masterpiece. Oh, very good. Fine. Srilakshmi, ఏం నేర్చుకున్నావు? ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకున్నావు? Did you learn something? Like I saw the different forms of art. ఇన్ని forms అంటే నాకు ఇప్పటిదాకా తెలియదు. Yeah, there are very different types of art here. Okay. Yes. ఈరోజు చూసినట్లయితే ఈ ఏజ్ వాళ్ళంతా సెల్తో అడిక్ట్ అయిపోయి ఉన్నారు కదా. నీ ఒపీనియన్ ఏంటి దాని మీద? దిస్ జనరేషన్ కిడ్స్ ఆర్ వెరీ అట్రాక్టెడ్ టు ఫోన్స్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఫోన్స్కి చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. సో ఈ ఆర్ట్ అనేది ఒక డిస్ట్రాక్షన్ వాళ్ళకి. ఆర్ట్ మేక్స్ దెమ్ పీస్. Art is a distraction which makes them peace. Yes. Oh, very good. Okay, nice. Like it distracts from all the other things, and we can get some peace by doing the art. Okay. I also like to do art when I was stressed. It relieves stress very much. Okay. Yeah. And I heard the motor skills also get developed. Yeah, students can develop their fine motor skills. Fine motor skills. Okay. There are different forms of art, right? So by using one form, they can create different ones. Okay. So Srilakshmi, you gave us lot of input actually. Thank you. At this age, you said cell phones are a distraction. Okay. అది ఎప్పుడు ఉండాలి, పిల్లలందరిలో ఉండాలి. పేరెంట్స్ కూడా ఏంటంటే చూసారు కదా, ఇంత చిన్న జనరేషన్లోనే వీళ్ళు మళ్ళీ ఆర్ట్కి రావడం, ఫైన్ ఆర్ట్ నేర్చుకోవాలనుకోవడం చాలా ఇంట్రెస్టింగ్. ఇది యాక్చువల్గా ఏంటంటే మనం ఏంటంటే పిల్లలందరూ ఎంకరేజ్ చేద్దాం. ఫైన్ ఆర్ట్స్ ఏ కళ అయినా సరే వాళ్ళకి ఇష్టమైన ఆర్ట్ ఏంటో అది చూసి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి ఇంత గొప్ప ఆర్టిస్టిక్స్కి సంబంధించిన ఆర్ట్స్ చూసే అదృష్టం నాకు కలిగింది. చాలా హ్యాపీగా డిలైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక కార్యక్రమం కాకినాడలో న్యూ సెంచరీ స్కూల్లో జరగడం సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ జనరేషన్లో మార్నింగ్ ఎప్పుడో 8 o'clockకి వెళ్తే స్కూల్కి ఈవినింగ్ 6 రావడం, వచ్చిన వెంటనే మొబైల్స్తో ఆడుకోవడం తప్ప ఇలా పిల్లలు బొమ్మలు వేస్తారని, దాన్ని చూసి ఇంత ఆనందంగా ఫీల్ అవుతారని చాలా హ్యాపీనెస్ని మీకు తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా ఇంకా పిల్లల్లో చాలా క్రియేటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ బయటికి రావాలని, వాళ్ళ మొబైల్స్ ప్రపంచం నుంచి బయటికి వదిలి గ్రౌండ్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, క్రియేటివ్ యాక్టివిటీస్లో కానీ ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ ఇలాగా న్యూ సెంచరీ స్కూల్ కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్. బొమ్మలు అనేవి మనకి మంచి దేవుడిచ్చిన వరం. అది అందరికీ రాదు, కానీ చాలామంది పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వేయాలని.
ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది అది. బేసికల్గా ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన అంజీ గారికి చాలా చాలా థ్యాంక్స్, చాలా రుణపడి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శాంతి వింజమూరి ఫ్రమ్ హైదరాబాద్. సో హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చి ఈ షోలో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. మేజర్గా ఈ థీమ్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ థీము, గ్రామీణ భారతి అని చెప్పేసి. అందులో మనకి ట్రెడిషన్స్ కానీ మనకి పల్లెటూరు వాతావరణం కానీ చూపించాలి అన్నారు. సో నేను చూస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఒకటి సందేశం ఇచ్చినట్టు ఉండాలి అండ్ అట్ ద సేమ్ థింగ్ నేను చూసింది రిలీవ్ చేయాలని చెప్పేసి ఈ టాపిక్. అంటే నేను తీసుకున్న ట్రెడిషన్స్ కానీ మనకి ఈరోజు ఇవాళ రేపు మనకి ఒక అంటే జాయింట్ ఫ్యామిలీ అనేది కనిపించట్లేదు. సో దాన్ని చూపించడానికి, అంటే ఇంట్లో మనకి ఎప్పుడైనా ఒక మదర్ కనిపిస్తున్నారు తప్పితే మదర్ అండ్ అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ అట్లా కనిపించట్లేదు. సో ఆ ట్రెడిషన్ని రీక్రియేట్ చేయడానికి కోసమని చేశాను. అట్లనే మీరు ట్రెడిషన్స్ కానీ పెద్దవాళ్ళని కానీ గౌరవించినప్పుడే మీ గ్రోత్ అనేది, ప్రాస్పెరిటీ అనేది మాకు చాలా ఉంటుంది. అది ఖచ్చితంగా మన సైన్స్లోనూ చెప్పారు, మనకి పురాణాల్లోనూ ఉన్నాయి. ఏంటంటే మనం అందరికీ గౌరవం ఇచ్చుకుంటూ వెళ్తుంటేనే మనకి కూడా చాలా ప్రాస్పర్ ఉంటుంది. అంటే అలాగే ఆవులు, పాడి పంటలు అట్లా అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మన ట్రెడిషన్స్ తెలుసుకొని మన అసలు దాంట్లో ఉండే సైన్స్ కానీ దాంట్లో ఉండే ఒక అర్థాలు కానీ తెలుసుకుంటే నిజంగా ఇవాళ రేపు పిల్లలకు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఖచ్చితంగా. అంటే పేరెంట్స్ మీదే ఉంటుందా అంటే 2000% పేరెంట్స్ మీదే ఉంటుందండి. మనం ఏమి అడాప్ట్ చేసుకుంటామో మన పిల్లలు కూడా అదే అడాప్ట్ చేసుకుంటారు. సో సపోజ్ ఇప్పుడు కరెంట్గా మనకి అందరూ ఫేస్ చేసే సమస్య మొబైల్స్. అంటే మొబైల్స్ చూడడం మూలాన తప్పు లేదు, ప్రాబ్లం కాదు. కానీ ఏదైనా ఒక లిమిట్ దాటితే ఏదైనా సరే ప్రాబ్లమే. సో దాని బదులు మనకి ఇలాంటి చేసినప్పుడు ఏంటంటే ఫైన్ ఆర్ట్స్ అనేవి జనరల్గా మనకి ఇప్పుడు ఈ చేతుల్లో మనకి న్యూరో సిస్టమ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇలా పట్టుకుని వేస్తున్నప్పుడు మన బ్రెయిన్ కూడా యాక్టివేట్ అయ్యి ఇది ఖచ్చితంగా మన స్టడీస్లోనూ వేరే వాటిల్లోనూ ఇన్వాల్వ్ ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే కదా మనం స్పోర్ట్స్ ఆడిస్తారు. స్పోర్ట్స్ ఎందుకు ఆడిస్తారు? బాడీ అంతా యాక్టివ్గా ఉన్నప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నప్పుడు అది మనకి స్టడీస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే ఏదైనా ఇంటరాక్టివ్గా ఉండాలి. యాక్చువల్గా మొబైల్లో మనం చూసేది ఏంటంటే అది వన్ సైడ్ ఇంటరాక్టివ్, అంటే వన్ సైడ్ వస్తూ ఉంటుంది మనకి, అదంతా బ్రెయిన్లో వెళ్తుంది తప్పితే వీఆర్ నాట్ టాకింగ్ టు ద మొబైల్. అట్ ద సేమ్ టైం ఇలాంటివి కానీ స్పోర్ట్స్ కానీ వేసినప్పుడు 2 సైడ్ ఇంటరాక్షన్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు